హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో, ఇవి కందికాయ అండి. వీటిని సోలాలు, కందికాయ, తొగరకాయ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తారు. సో, ఇదివరకు నేను వీటితో సోలాల పులావ్ అనే రెసిపీ పెట్టాను నా ఛానల్‌లో. ఇప్పుడేం చేస్తున్నానంటే టమాటో విత్ ఈ సోలాలో సీడ్స్ ఏసి చేస్తున్నాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో. ఫస్ట్ ఇత్తులన్నీ ఒలుచుకొని వాటిని మంచిగా కడిగేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి బదులు వెల్లిపాయ ఉత్తి వెల్లుల్లి కూడా దంచి వేసుకోవచ్చు. టమాటో కర్రీ కాబట్టి ఉత్తి వెల్లుల్లి వేస్తే చాలా బావుంటుంది. ఇవి వేగిన తర్వాత దాంట్లో మనం ఉడకబెట్టి పెట్టుకున్న సోలాలో సీడ్స్ ఉన్నాయి కదా! ఆ ఇత్తులు దాంట్లో వేసి మంచిగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత మనకి ఒక కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. తర్వాత మళ్ళీ మూత తీసి కలపాలి. కలిపి ఆయిల్ పైకొచ్చినప్పుడు దాంట్లో మనం కొంచెం ఉప్పు, కారం కూడా వేయాలి. ఉప్పు ఇప్పుడు కొంచెం, తర్వాత టమాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వేస్తే మనకి ఈ సీడ్స్‌కి మంచిగా పట్టుకుంటుంది. తర్వాత వేస్తే మనకి టమాటోలు తొందరగా ఉడుకుతాయి. వేసి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. టమాటోస్ అన్నీ ఉడికే వరకి మంచిగా మూత పెడుతూ ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి. మనకి టమాటోలో కొంచెం ఇట్లా గ్రేవీ లాగా వస్తుంది. లేదంటే మొత్తం ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. మంచిగా టమాటోస్ అన్నీ ఉడికిన తర్వాత దాంట్లో ధనియాల పొడి, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి. అంతేనండి, టమాటో కందికాయ సీడ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా బావుంటుంది. రైస్‌కి బావుంటుంది. ఇంకా స్పెషల్ దేనికంటే జొన్న రొట్టెతో తింటే ఇంకా చాలా బావుంటుంది. సో, ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది ఇది. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.